అరుదైన రోగానికి అద్భుతమైన సేవలు, నిండు ప్రాణాన్ని నిలిపిన మెడికల్ వైద్యులు. కాకినాడ పెదపూడి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన బీటెక్ చదువుతున్న శ్రీపాద సూర్యతేజ అనే యువకుడు అరుదైన రోగంతో బాధపడుతూ గత నెల ఫిబ్రవరి 23న అపస్మారక స్థితిలో ఉండగా కుటుంబ సభ్యులు కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రిలో చేర్పించగా కేవలం 4 రోజుల్లోనే మెరుగైన వైద్య సేవలు అందించి సాధారణ స్థితికి తీసుకువచ్చి తమ బిడ్డకు ప్రాణాలు కాపాడారని రోగి తల్లి, ఆసుపత్రి వైద్యుల సేవలను అందించిన సహకారాన్ని మీడియా ముందు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం జీజీహెచ్ సూపరింటెండెంట్ ఛాంబర్లో సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేషెంట్ తల్లి శ్రీపాద వెంకటలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిపై పలు అనుమానాలు, అపోహలు ఉండేవని, తప్పని స్థితిలో తమ బిడ్డను జీజీహెచ్లో చేర్పించడం జరిగిందని అన్నారు. అయితే అక్కడి వైద్యులు అందించే వైద్యం, కనబరిచిన శ్రద్ధ, విలువైన మందుల వినియోగం, సిబ్బంది సహకారం, పారిశుద్ధ్య నిర్వహణ చూసి ప్రభుత్వ ఆసుపత్రిపై తమకున్న అభిప్రాయం పటాపంచలైందని తెలిపారు. మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ పి యశోదమ్మ పర్యవేక్షణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సూర్యకాంత్ అందించిన వైద్యం ఫలితంగానే తమ బిడ్డ ప్రాణాలు కాపాడడం జరిగిందని తాము గర్వంగా చెబుతున్నామని భావోద్వేగం చెందారు. ఈ కార్యక్రమంలో మెడికల్ విభాగాధిపతి డాక్టర్ పి యశోదమ్మ మాట్లాడుతూ అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమయ్యే ఖరీదైన మందులు అందజేయడంలో సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి చూపిస్తున్న చొరవ మూలంగా ఎటువంటి సంక్లిష్టమైన కేసులను కూడా సవాల్గా తీసుకుని రోగులను సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కేసులో విశేష కృషి చేసిన డాక్టర్ సూర్యకాంత్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్, సిఎస్ఆర్ ఎంఓ డాక్టర్ రాజకుమారి, డిప్యూటీ కలెక్టర్ అడ్మినిస్ట్రేటర్ ఎన్ శ్రీధర్, ఏపీ ఎన్జీఓ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ, పేషెంట్ తండ్రి శ్రీ పాద రామకృష్ణ తదితరులు ఉన్నారు. కాకినాడ చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. ఈరోజు కాకినాడ చరిత్రలో ఈరోజు జీజీహెచ్ని చూసినంత అద్భుతంగా ఎప్పుడూ చూడలేదు నా 54 ఇయర్స్లో. ఎలా అంటే మా బాబుని చాలా ఎమర్జెన్సీ టైంలో అనుకోకుండా సండే జాయిన్ చేయాల్సి వచ్చింది. ఇమీడియట్గా డాక్టర్స్ అందరూ రెస్పాండ్ అయ్యి జాయిన్ అవ్వాలి అని చెప్పారు. ప్రాబ్లం ఏంటో నాకు తెలియలేదు. స్ట్రక్చర్ మీద తీసుకెళ్ళిపోయారు. ఏంటమ్మా అని అంటే మలేరియా ఫీవర్ లాగా, జస్ట్ ఇది కూడా ఒకటండి, కంగారు పడకండి చెప్తాము అన్నారు. M1 వార్డుకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ అట్మాస్ఫియర్ చూసిన తర్వాత సగం రోగం తగ్గిపోయింది మాకు. ఆ డాక్టర్స్ యొక్క ట్రీట్మెంట్ అయితే ఏంటి, అక్కడ స్టాఫ్ యొక్క ట్రీట్మెంట్ అయితే ఏంటి, అక్కడ హైజీనిక్ కండిషన్స్ అయితే ఏంటి, అవన్నీ చూడగానే 50% మాకు అసలు ఇది హాస్పిటల్ కాదు, ఇది ఒక హోమ్ లాగా అనిపించిన తర్వాత మా బాబు కూడా భయపడుతున్నాడు, అమ్మాయి ఏంటమ్మా నన్ను స్ట్రక్చర్ మీద తీసుకొస్తున్నారు అని. కానీ వాడిని పడుకోబెట్టిన తర్వాత డాక్టర్స్ అందరూ వచ్చి వాడి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 4-5 డేస్లో టెస్ట్లన్నీ చేయించిన తర్వాత వాటికి హెపటైటిస్ ఏ అని చెప్పారు. తర్వాత ఎలకల వల్ల సంథింగ్ హెప్టోస్పైరా అని ఒక ఇన్ఫెక్షన్ ఒకటి తగులుకుంది అని చెప్పారు. అది హై రిస్క్ అని చెప్పారు. నేను అయితే కంటిన్యూస్గానే ఏడుస్తూనే ఉన్నాను. మా బాబుకు చేసినటువంటి డాక్టర్ సూర్యకాంత్ గారు అసలు ఎక్సలెంట్ డాక్టర్, ఎక్సలెంట్. నేను ఆయనతో మాట్లాడగానే అమ్మా మీరు కంగారు పడక్కర్లేదు, మేము అందరూ ఉన్నాం ఇక్కడ, చక్కగా గైడ్ చేస్తామని, ట్రీట్ చేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత ప్రతి సెకను, ప్రతి నిమిషం కూడా వాడిని చాలా చక్కగా ట్రీట్ చేశారు. ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత కూడా నేను చేతులు ఎత్తి వాడు మామూలు స్టేజ్లోకి వచ్చేటప్పటికి ఆయనకి చాలా కృతజ్ఞతాపూర్వకంగా చేతులెత్తి నమస్కరించి పెడితే, మేడం మీరు అలా చేతులెత్తి నమస్కారం పెట్టకూడదు, మీరు పెద్దవారు, మా డ్యూటీ అది మేము చేస్తాము, మీరు రాత్రి 1 గంటకు పిలిచినా సరే మేమందరం వచ్చి మీకు మీ బాబుకి మేము ట్రీట్ చేస్తామని చెప్పారండి. ఇది చాలా చాలా ఆనందకరమైన విషయం. అసలు ఈ జీజీహెచ్లో ఇప్పటిదాకా నేను చాలాసార్లు విజిట్ చేస్తాను, కానీ ఇంత మంచి ట్రీట్మెంటు, ఇంత మంచి డాక్టర్స్, ఈ మేడం యొక్క లావణ్య మేడం యొక్క గైడెన్స్లో
ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా చాలా బాగుంది. తర్వాత టాయిలెట్స్ ఒకటి చూశాను, అద్భుతం. ఏ టైంలో చూసినా సరే మన ఇంట్లో టాయిలెట్స్ కూడా అంత నీట్గా ఉండవేమో అనిపించింది. టైం టు టైం వర్క్ అందరూ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరు ఒక పైసా అడగడం కానీ, ఎవరు మమ్మల్ని విసుక్కోవడం కానీ కసుక్కోవడం కానీ చేయలేదు. యశోద మేడం గారు చక్కగా విజిట్కి వచ్చేవారు, ప్లెజెంట్గా మాకు ఏ కష్టం ఉన్నా సరే అడిగి తెలుసుకునేవారు. అలాగే డాక్టర్స్ అందరూ, అలాగే కీర్తన మేడం, రవితేజ సార్, తర్వాత ఎలేజా ఆ మేడం గారు చక్కగా మా బాబుని మాత్రం ప్రాణం పోయే స్థితిలోంచి అద్భుతంగా నా బిడ్డను మళ్ళీ నాకు తిరిగి ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ మేడం గారు. బిగ్ ప్రౌడ్ టు యూఆర్ సూపరింటెండెంట్ ఆఫ్ GGH. Thank you, sir. You are younger than me, but you are the representative of God. Thank you, sir. మీ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీటెక్ చదువుతున్నాను, ఫైనల్ ఇయర్ IIIT ఒంగోలు. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సివియర్గా ఉందని చెప్పారు నాకు. అంటే నాసియా కానీ ఫీవర్ కానీ, ఆ రోజు సండే నాడు ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు జాయిన్ అయిపోవాలి, హై రిస్క్ అని చెప్పారు. సో ఇంకా ఆల్టర్నేటివ్ అయితే జాయిన్ అయిపోయాం అన్నమాట. సో నెక్స్ట్ డే నుంచి ఎప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేసామో సార్ దగ్గర, సో అంటే వెంటనే తగ్గిపోవడం మొదలుపెట్టింది. అప్పటిదాకా నాజియాతో బాధపడుతున్న నేను సడన్గా తగ్గడం మొదలుపెట్టింది. ఒక 4 daysలో నన్ను డిశ్చార్జ్ చేస్తారు. అంటే యాక్చువల్లీ నేనే నమ్మలేదు ఇంత త్వరగా. అంటే GGHలో కదా ఇలా ఉంటుందని తెలియదు ఇప్పటివరకు నేను ఎప్పుడు ఇలా వినలేదు. అంటే బ్యాడ్ ఒపీనియన్ ఉంది, బట్ ఇప్పుడైతే చాలా బెటర్ అని చెప్పాలి. నాకు ఇది నచ్చింది GGHలో. థ్యాంక్ యూ. కంటామినేటెడ్ వాటర్ ద్వారా వల్ల కానీ, ఫుడ్ ద్వారా వల్ల కానీ స్ప్రెడ్ అయ్యే హెపటైటిస్. ఒక టైంలో అది సివియర్గా వైరల్గా అయ్యి లివర్ ఫెయిల్యూర్ని కాజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాంటి టైంలో అది బాగా ఎక్కువ అవ్వకముందే మనం ఎర్లీ టైంలో ఆ ఫస్ట్ 24 to 48 అవర్స్లోనే మనం బాగా ఇంటర్వీన్ చేయగలిగితేనండి లివర్ డ్యామేజ్ నుంచి కాపాడగలం. ఒకవేళ కానీ కొంచెం నెగ్లెక్ట్ చేసి మనం లోకల్గా ఏమైనా ట్యాబ్లెట్స్ అవి తీసుకుని పర్వాలేదు అని ఎప్పుడైతే ఉండిపోయామోనండి, సైంటిఫికల్గా ట్రీట్మెంట్ వెళ్ళలేదో హెపటైటిస్ A వల్ల డెఫినెట్గా లివర్ అనేది ఫెయిల్ అవ్వచ్చు. శ్రీపాద సూర్యతేజ అని 21 సంవత్సరముల పేషెంట్ మనకి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారు. ఆయనకి హెపటైటిస్ A మరియు లెప్టోస్పైరా ఇన్ఫెక్షన్తో బాధపడుతూ సివియర్ కండిషన్లో హాస్పిటల్లో చేరున్నారు. సో వారిని M1 వార్డులో జాయిన్ చేసి తర్వాత వైద్యం చేసి రకరకాల ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చూసి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో దానికి ఆనందించి వారి తల్లిదండ్రులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత అద్భుతమైన వైద్యం ఇంత త్వరగా రికవరీ జరుగుతుందని చెప్పేసి మేము ఎప్పుడూ అనుకోలేదండి. సో ఇది జరిగింది. ఈ మార్పును నేను గత 50 సంవత్సరాల్లో నేను చాలాసార్లు వచ్చున్నాను, కానీ హాస్పిటల్కి మేము ఎప్పుడూ చూడలేదు. సో మా ఆనందాన్ని మేము వ్యక్తం చేయాలనుకున్నాము అని చెప్పేసి మాకు చెప్పున్నారు. అందువలన మేము ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. సో దీనివలన మా నుంచి ఏంటి అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మీద రకరకాల అపోహలు ఉంటాయి ప్రజలకి. అంటే ఎట్లా ఉంటుంది వైద్యం, వెళ్తే ఎలా చూస్తారో చూడరో ఇలా అని. సో ఈ అపోహలన్నీ విడనాడి మన దగ్గర అద్భుతమైన డాక్టర్లు ఉన్నారు. ఎందుకు అద్భుతమైన డాక్టర్లు అంటున్నానంటే దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ చూసినంతమంది పేషెంట్స్ని బయట డాక్టర్లు ఒక సింగిల్ డేలో చూడడం అన్నది కానీ, వాళ్ళ జీవితకాలంలో చూడడం అన్నది కానీ జరగదు. ఇంకొకటి రకరకాల వ్యాధులు ప్లస్ ఆ వ్యాధులు ముదిరిపోయిన సమయంలో మనకు వస్తారు పేషెంట్స్. సో వాళ్ళని డీల్ చేసే విధానంలో కూడా నిష్ణాతులైన డాక్టర్లు ఉన్నారు. సో వాళ్ళ సేవలు అందరూ కూడా ప్రజలు ఉపయోగించుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వెళతారు అని చెప్పేసి వాళ్ళకి సేవ చేయడానికి మేము ఎప్పుడూ కూడా రెడీగా ఉంటాము అని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. సో ఇలాంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్లు ఏంటంటే ప్రజల నమ్మకాన్ని పెంచడానికి ఉపయోగపడతాయని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. సో ఇది చెప్పడానికి ముందుకొచ్చి సాధారణంగా పేషెంట్లు బాగా అయిన తర్వాత పాజిటివ్ ఫీడ్బ్యాక్ చెప్పడానికి ఎవరు కూడా అంత ఆసక్తి చూపించరు. బాగా అయిందని చెప్పేసి ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోతారనమాట. సో ఇలాగ పాజిటివ్ ఫీడ్బ్యాక్ చెప్పడానికి ముందుకు వచ్చి చెప్పిన సూర్యతేజ గారికి, వారి తల్లిదండ్రులకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి మంచిగా చదువుకోవాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. సో పేషెంట్లు అందరూ కూడా హాస్పిటల్ను ఉపయోగించుకొని గవర్నమెంట్ వారికి అందిస్తున్న అన్ని రకాల ప్రయోజనాలను కూడా ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఉపయోగించుకొని ఆరోగ్యం చేకూర్చుకుంటారని ఆశిస్తున్నాం. సో ఈ హాస్పిటల్ ఇలా నడవడానికి మనకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్న కలెక్టర్ శ్రీ షణ్మోహన్ సగ్లి గారికి,
తర్వాత మన రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారికి, సిటీ ఎమ్మెల్యే శ్రీ కొండబాబు గారికి, ఎంపీ సానా సతీష్ గారికి మరియు ఉదయ్ శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.